బ్యాక్ ఏపీకి ప్రధాని మోడీ రాకతో యావత్ దేశం రాజధాని అమరావతి వైపు చూస్తుంది అన్నారు మంత్రి రాంప్రసాద్. మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. అమరావతి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే ఐకాన్ కూడా ప్రారంభించారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, మీరు ఈ ఐకాన్ సమీపంలో ఉన్నారు. అంటే ఇటువంటి ఈ ఐకాన్ ఏ అనే సింబాలిక్ తో కూడా ఏర్పడింది. ఈ అమరావతి ఐకాన్ ఒక చారిత్రాత్మకంగా ఒక మైలురాయిగా నిలుచుకొని ఉంది. ఎట్లా ఉన్నాయి ఏర్పడుతుంది? మీరు అందరూ చూస్తున్నారండి. ఈ పైలాన్ కూడా గమనించండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడర్. రేపు రాబోయే తరాలకు కూడా ఒక దిక్చూచిగా ఒక రాజధాని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే మన ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఏర్పాట్లు చూస్తే అంతర్జాతీయంగా కాదు, ఎక్కడా లేని విధంగా అమరావతిని ఇక్కడ స్థాపించేదానికి, నిర్మాణం చేసేదానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడు అమరావతి నిర్మాణం. అది రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ ఏర్పడకుండా అధికారులకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్పోర్టే దీంట్లో కీలక పాత్ర పోషించింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా, మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎలా ఏర్పడింది? ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తుండేది 7-8 లక్షల మంది పైనే వస్తారని ఉన్నారండి. దానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి సుమారు 9,000 నుంచి 10,000 బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ప్రోగ్రాం అంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ ఏ విధమైన చిన్న సమస్య లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా సభా ప్రాంగణానికి చేరుకునేదానికి సుమారు 9 రోడ్లను ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా గత 3 రోజుల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. అక్కడ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సమన్వయంతో పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఆ సభ జరిగే ఒక 3-4 అవర్స్ అయితే తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా వచ్చే ప్రజలకైతేనే, వీఐపీలకైతేనే, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారికి అయితేనే అందరికీ మంచి జరిగేగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసుకునేదానికి చర్యలు జరుగుతాయి. ప్రధానంగా సమయం, అంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్లో తరలించేటప్పుడు సమయం ప్రధానంగా అనుకూలంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఎటువంటి నియంత్రణ కార్యక్రమం చెప్పారు. అలాగే చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కానీ, మోడీ గారి మీటింగ్ కానీ తలరావాలనుకుంటారు. ఏజ్డ్ పర్సన్స్ కోసం ఎంత నియరెస్ట్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాను? ముఖ్యంగా మన అందరికీ తెలుసండి, రాజకీయంగా జరిగే ఈ మీటింగుల్లో, ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు ముందు జరిగిన దానిలను కూడా ఈ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ ముందు జరిగిన మీటింగులలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ఏ విధంగా వీఐపీలకి ఎట్లా, సీనియర్ సిటిజన్స్కి ఎట్లా, మహిళలకు ఎట్లా, వాళ్ళకి భోజన సౌకర్యాలు ఎలాగా, వాటర్ ఎట్లా, ఈ వేసవికి తట్టుకునేదిగా మజ్జిగ ఎలా సప్లై చేయాలా, ఇవన్నిటినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఒక చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి మైలురాయిగా ప్రధానమంత్రి మోడీ మీటింగ్ కానుంది. మనం చూస్తున్నాం, పైలానికి మనం దగ్గరే ఉండటం కూడా జరిగింది. సభా ప్రాంగణానికి వెనుక వైపునే, ఇటు నుంచే కూడా ప్రత్యేకంగా ఈ వెనుక వైపు నుంచే మోడీ ఈ సభాస్థలికి వెళ్తారు. సభాస్థలికి వెళ్ళి అక్కడి నుంచి 45 నిమిషాల నుంచి గంట వరకు కూడా ప్రసంగిస్తారు. అయితే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. కీలకమైన వ్యక్తులను మాత్రమే స్టేజీ పైకి ఆహ్వానిస్తారు. 45 నుంచి గంట 25 నిమిషాల పాటు ఇక్కడే గడుపుతారని చెప్పేసి మనకి అధికారికంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అదే కీలక పాత్ర పోషించే ట్రాన్స్పోర్ట్, అంటే ప్రజలని వేదిక వద్దకు తీసుకొచ్చి మరలా తీసుకువెళ్లే క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి మాత్రం ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ప్రధాని మోడీ ప్రసంగించబోయే సభని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయం లోపుతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, అమరావతి రాజ్ న్యూస్. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇక రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ప్రారంభించనున్న శంకుస్థాపన కార్యక్రమం భారతదేశానికి తలమానికంగా మారిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో పడినారు. సార్, చెప్పండి, 5 సంవత్సరాల నుంచి కూడా రైతులు కష్టపడ్డారు, మీరు కూడా అంతే మానసికంగా పంపించారు. ఎలా ఉండబోతుంది శంకుస్థాపన పునర్నిర్మాణ కార్యక్రమము అమరావతి రైతుల సమక్షంలో జరగటం అనేది చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే అమాయకమైన రైతులు 2014 నుంచి 19 వరకు, తర్వాత 19 కొంత ఆశలతోటి ఉన్నారు, మళ్ళీ
దురదృష్టం వల్లది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి బాధలు మామూలు బాధలు కాదు. భగవంతుడు ఎవరికి అటువంటి బాధ ఇవ్వకూడదు. అమరావతి రైతు పడిన బాధ మానసికమైన శోభని వాడు అనుభవించారు. దురదృష్టకరమైన విషయము ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా అత్యంత దారుణమైన మోసం చేశారంటే అది కేవలం అమరావతి రైతులకని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మా పార్టీ పరంగా చెప్తున్నాము, అట్లాగే వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాము. ఎప్పుడు కూడా అమరావతి రైతులకు మేము మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ అదే ప్రాంతంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో పెద్ద ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు పనులు చేపట్టడం, వేల కోట్ల రూపాయల పనులు చేపట్టడానికి మళ్ళీ పునర్నిర్మాణం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి మళ్ళీ ఇక్కడ నిర్మాణ కార్యక్రమాల్లో శంకుస్థాపనకి పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో క్లిష్టమైన సమస్య ఉంది మనకి ఇప్పుడు భారతదేశానికి. అటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యా టూర్ కి వెళ్లవలసినప్పటికీ కూడా అది క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఏదైతే ఆయన ఢిల్లీలో ఉండి మానిటర్ చేసుకున్న సమస్యలని మానిటర్ చేస్తున్నప్పుడు అయినప్పటికీ కూడా టైం లేనప్పటికీ కూడా అమరావతి ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో వచ్చి ఆయన స్వయంగా ఇక్కడ పాల్గొనడం అనేది ఈ రాష్ట్రం చేసుకున్న అదృశ్యంగా మనం చెప్పవలసిన అవసరం. 29 గ్రామాల రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారండి. 5 సంవత్సరాల నుంచి జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే కేబినెట్ లో అంటే మనకి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అనుభవించిన బాధలు కానీ వీళ్ళు గమనించిన నష్టాలు కానీ అది తీర్చేందుకు కేబినెట్ లో అంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టి కానీ ఏమన్నా శాశ్వత ప్రాతిపదికన వీళ్ళ నష్టాల నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చే పరిస్థితి కానీ అమరావతి ఎప్పుడైతే ఇక్కడ డెవలప్ అవుతుందో ఏదైతే వాళ్ళు అంతకు ముందు ఇబ్బందులు పడి వాళ్ళు ప్రైజెస్ కూడా వాళ్ళ భూములు కోలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఆటోమేటిక్ గా రేట్లన్నీ పెరుగుతాయి. వాళ్ళకి ఇప్పుడు మంచి ఆనందం పొందే రోజులు వచ్చినట్టుగా వాళ్ళని భావించవలసిన అవసరం ఉంది. ఎట్లా ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి కానుందండి? ఎవడు ఊహకు కూడా అందదు. 5 years తర్వాత మనం చూసిన అమరావతి ఇదేనా అనే భావన వచ్చేటట్టు ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ 5 years టైం. డెఫినెట్ గా 3 సంవత్సరాలని చెప్తున్నారు. బట్ లెట్స్ టేక్ మన క్లైమాటిక్ కండిషన్స్, రకరకాల ప్రకృతి ప్రభావాలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఒక 4 years టైం మేము మళ్ళీ రీఎలక్షన్స్ కి. విశాఖపట్నం స్థానికులుగా ఉన్నారు. అమరావతితో పాటుగా విశాఖపట్నం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలు. ముందు హైయెస్ట్ ఫోకస్ అమరావతికి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వము. తప్పనిసరిగా విశాఖపట్నం కూడా అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అధికార యంత్రాంగంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అమరావతి రైతులు తమకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ఇప్పటివరకు 29 గ్రామాల ప్రజలకు గతంలో కూడా భూములిచ్చి నష్టపోయి పలు ఇబ్బందులు ఎదుర్కొని జైళ్లకు కూడా వెళ్ళొచ్చిన సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మాత్రం అమరావతి రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్ తో వాసు, రాజ్ న్యూస్, అమరావతి.